ఎంత కథ కావరం అధికారం తన చేతుల్లో ఉందని తన చెప్పు చేతుల్లో బానిస్తులున్నారని తన ఇష్టం వచ్చేట్టు ప్రవర్తిస్తాడా వీడి అంతు తెలిసే రోజు వస్తుంది. రాజా ఏమిటిదంతా? ఎందుకలా నిప్పులు కక్కుతున్నావు? ఎవరి మీద నాయన ఈ కోపం నీకు? రాజట రాజు పరిపాలన చేతగాని వాడు ప్రభువుగా ఉండటానికి వీల్లేదు వీరయ్యా. ఆ వీరేంద్ర ఏం చేశాడో తెలుసా? ఆ వీరేంద్రుడిని చూశాను. నిండు కుయువులో వాడిని ఎదిరించి మరీ వచ్చాను. ప్రజలపై దౌర్జన్యం చేస్తే మర్యాద దక్కదని మరీ హెచ్చరించి వచ్చాను. అయ్యో ఎంత పని చేశావు రాజా, ఎంత పని చేశావు. డాక్టర్ గారు, డాక్టర్ గారు. వాట్ల సువిరాయ మీ రాజా ఎట్లా ఉన్నాడు? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు? చెప్పక చేయగా హఠాత్తుగా వెళ్ళి నిండు దర్బారులో వీరేంద్రుడిని ఎదిరించి నానా గొడవ చేసి వచ్చాడు డాక్టర్. ఎందుకు వేలనిచ్చినావు? ఎందుకు వేలనిచ్చినావు? నాతో చెప్పకుండానే వెళ్ళిపోయాడు డాక్టర్. ఏం చెయ్యడం? ఏ ఉద్దేశంతో మనం ఇంత శ్రమ తీసుకుని వీరిద్దరి విషయం గోప్యంగా ఉంచాము అది సాధించలేమేమో అని భయమేస్తూ ఉంది. వీరిద్దరూ బ్రతికే ఉన్నారని వీరేంద్రుడికి తెలిస్తే? డోంట్ వరీ విరాయ, నీవు విచారపడవద్దు. డాక్టర్ గారు, నగరంలో పెరిగిన మీ మాధవుని వల్ల ఏం ప్రమాదం సంభవిస్తుందో అని భయపడ్డాను. కానీ మీ మాధవుడు నిజంగా నివురు కప్పిన నిప్పు. నిప్పు? యు మీన్ ఫైర్? అగ్గి? కానీ మారుమూల్లో కారడవిలో పెరిగిన మా రాజా పిడుగులా తయారయ్యాడు. పిడుగు? థండర్. మా మాధవ్ అగ్గి, మీ రాజా పిడుగు. అగ్గి పిడుగు, ఫైర్ అండ్ థండర్. ఇద్దరు కలిసి ఆ వీరేంద్రుని ఆట కట్టించుతారు. డోంట్ వరీ. ఆ సమయం సమీపించింది డాక్టర్. లోకులు అనుమానపడకుండా అన్నదమ్ములిద్దరినీ దూరం చేశాం. ఒకరినొకరు తెలుసుకోకుండా వాళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశాం. ఏ ఆశయంతో వారిని కాపాడాము ఆ ఆశయం సిద్ధించే క్షణం సమీపించింది డాక్టర్. ఇప్పుడు అన్నదమ్ములిద్దరినీ ఒకటి చేయాలి. వారి వారి బాధ్యతలను వారు గుర్తు చేయాలి. 20 ఏళ్ల క్రితం భగభగ మండిపోతున్న రాజభవనం ముందు మనం చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుకోవాలి డాక్టర్, నెరవేర్చుకోవాలి. డెఫినెట్లీ మిస్టర్ విరాయ. టుమారో, రేపు మీ పిడుగును తీసుకొనిరా. ఎక్కడికి? ఎక్కడైతే మనం అన్నదమ్ములిద్దరిని వేరు చేసినామో అక్కడనే అగ్గి పిడుగు కలుపుతాము. ఆహా, ఎంత మధురంగా, ఎంత కోమలంగా ఉన్నాయి. రెక్కలు కట్టుకుని ఏ స్వర్గలోకానికో ఎగిరిపోతున్నట్టుగా ఉంది. మరిగే మనస్సు మీద మంచు తుంపర పడ్డట్టుగా ఉంది. ఈ తనివి తీరని హాయి ఎంతో బాగున్నాయి. నా కలల రాణి, కళ్ళు మూసుకున్నా నీవే నాకు కనిపిస్తున్నావు. ఏది ఏది కెంపారిన నీ పెదవులు విప్పి ఒక్కసారి రాజా అని పిలువు. రాజా, రాజా. ఎంత మధురంగా ఉంది. ఏదో కోకిల పిలిచినట్టుంది. నిద్రపోతున్న నా ఆశలు ఎవరో మేలుకొలిపినట్టుంది. ఆహా, నరసమ్మత్త. అవునలుడా నాయనా, పెద్దవాళ్ళం ఆమోదించామే అనుకో, కానీ తాళి కట్టకుండా నువ్వు మా అమ్మ ఇలా తిరగటం బాగుందా? ఊడెళ్ళ వాళ్ళు చూస్తే ఏమన్నా అనుకుంటారని కొంచెం కూడా బిడి ఉండక్కర్లా. అది చిన్నపిల్ల, దానికి బుద్ధి లేదు. నీకన్నా తెలియక్కర్లా. అదురు దొరికితే చాలు మీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా రావద్దని చెప్పు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. రోజా ఇక్కడికి వచ్చిందా? వచ్చినట్టు నాకు తెలియదు. అయ్యా, అంతా నాకు అయోమయంగా ఉంది. ఎవరో ఒక అందమైన ఆడపిల్ల ఆడుతూ పాడుతూ, చెప్పడానికి మాటలు కూడా రావటం లేదు. నా ఒళ్ళంతా గగురుపాటు పొడిచినట్టుగా ఉంది. ఏదో తెలియని ఆనందం, తెలియని తన్మయత నా కళ్ళ కట్టినట్టుగా కనిపించి అలాగే కరిగిపోతుంది. అర్థం లేని ఈ ఆవేశం అప్పుడప్పుడు నన్ను ఉద్రేకపరుస్తుంది. అయ్యా అయ్యా, ఎవరికి లేని తత్వం నాలో ఎందుకుంది? చెప్పయ్యా, చెప్పు.
ఆవేశపడకు నాయన, ఆవేశపడకు. అంతా అర్థమవుతుంది. రా. అయ్యా అయ్యా, ఏమిటయ్యా ఇది? ఎంత భయంకరంగా ఉంది. ఏదో మూగజీవాలు నా చుట్టూ మసలుతున్నట్టుగా ఉంది. గడగడ ధ్వనితో ఏదో రహస్యం నా చెవిలో చెబుతున్నట్టుంది. ఏమిటిది? శ్మశానమా? అయ్యా అయ్యా, మాట్లాడేమయ్యా. కళ్ళల్లో నీరు కారుస్తున్నాం ఏమిటయ్యా? చెప్పయ్యా, చెప్పు. వచ్చుతుంది, కళ్ళ వెంట నీరు వస్తుంది. ఈ ప్లేస్ లో జరిగిన ట్రాజెడీ మనసుకు వచ్చినట్లయినా గుండె కరిగి నీరై కన్నీరు వచ్చుతుంది. నిన్ను నన్ను ఆగిపోయావే, చెప్పు. నిన్ను ఎప్పుడో ఎక్కడో చూచినట్టుంది. లేదు, నువ్వెవరివో నాకు తెలుసు. ఎవరు నువ్వు? నీ మాట నా మనస్సులో వినపడుతుంది. నీ గుండె నా గుండెతో కలిసి కొట్టుకుంటుంది. నువ్వెవరవు? నిన్ను చూస్తూ ఉంటే నా మనస్సు ఆనందంతో పొంగిపోతుంది. నేను నీలో కలిసిపోవాలని అనిపిస్తుంది. మీరిద్దరూ కలిసే జన్మించాలి బాబు. బట్ నేను సపరేట్ చేసినాను, ఇద్దరిని వేరు చేసినాను. మీ ఇద్దరిలో ప్రవహించేది ఒకటే రక్తం, రెండు దేహములు, ఒకటే ప్రాణం, రెండు గుండెలు, బట్ వన్ బీట్. డాడీ, నాకేమీ అర్థం కావటం. అయ్యా, నాకేం అర్థం కావటం లేదు. ఇతను 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 నీ తమ్ముడు రాజా. రాజా, మీ అన్న మాధవ్ సేన్. అన్నయ్య, తమ్ముడు. మీ ఇద్దరిని మేము పెంచాము బాబు. మీ తల్లిదండ్రులు ఆ మట్టిలో కలిసిపోయారు. అయ్యా, అవును రాజా, ఈ రాజ్యాన్ని మీ తండ్రి పాలించేవారు. ఆ మహేంద్ర సింహుని గర్భవాసాన్ని మీరిద్దరూ లేక లేక జన్మించారు. మీ ఇద్దరి నామకరణ మహోత్సవం ఆనందంగా జరుపుకుంటూ ఉంటే మీ చిన్న అన్న వీరేంద్రుడు హఠాత్తుగా కోటలో ప్రవేశించి మీ తండ్రిని తల్లి గారిని ఘోరంగా హత్య చేశాడు. ఈ రాజభవనానికి నిప్పట్టించాడు. ఆ మంటలో మీ తల్లిదండ్రులు మసైపోయారు రాజా. చిన్న బిడ్డలైన మీ ఇద్దరిని చంపివేయాలని ట్రై చేసినాడా పాపాత్మ. కానీ వాడి కంటపడకుండా మీ ఇద్దరిని దాటించి మేము రహస్యంగా పెంచాం. ఈ ఘోరం మాకు తెలియనీయకుండా ఇన్నాళ్ళు ఎందుకు దాచారు? అందుకు కారణం లేకపోలేదు బాబు. సమయం రాలేదు, ఇప్పుడు వచ్చింది. మీరు మీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోవాలి. వారిని ఘోరంగా హత్య చేసిన ఆ వీరేంద్రుడి మీద పగ సాధించాలి. వెంజన్స్, ప్రతీకారం. మంటలలో మాడి మసి అయిపోయిన మీ తల్లిదండ్రుల ఆత్మలకు శాంతినివ్వాలి. ప్రత్యక్ష యముడై ప్రజల్ని పీడిస్తున్న ఆ వీరేంద్రుడిని పదభ్రష్టుని చేయాలి. న్యాయముగా మీకు చెందవలసిన రాజ్యమును మీరు తిరిగి సంపాదించవాలి. ఆ ఆశతోనే మీ ఇద్దరిని ప్రాణంలో ప్రాణంగా పెంచాం బాబు. తమ్ముడు, ఇది కంట తడిపెట్టే సమయం కాదు. మన భుజస్కంధాల మీద మహత్తర కార్యభారం ఉంది. జరిగింది మహాదారుణం. దానికి ప్రతీకారం చెయ్యాలి. ప్రతీకారం, అవును, ప్రతీకారం. ఈ పవిత్రమైన భూమాత సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ మట్టిలో బూడిదై కలిసిపోయిన మన తల్లిదండ్రుల ఆత్మ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. మమ్మ ప్రాణప్రదంగా పెంచి పెద్ద చేసిన మీ ఇద్దరి మీద ఒట్టు పెట్టుకుంటున్నాం. ఆ రాక్షసుడు వీరేంద్రుడు చేసిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేస్తాను. ఈ క్షణంలోనే వెళ్ళి వాడిని ముక్కలు చేస్తాను.